అందరూ సపోర్ట్ చేశారా? అందరూ అడ్డుకునే వాళ్ళు ఎవరు లేరు No ఇక్కడ. one. ఒక్కరు కూడా కానీ ఆశ్చర్యం ప్రతి ఒక్కరు నాకైతే ఇప్పటికీ ఆశ్చర్యమే. ప్రతి ఒక్కరు అండ్ మీరు ప్రతి ఒక్కరు స్టేట్మెంట్స్ కూడా ఇచ్చారు. ఆ, సీఎం గారు ఆ, అధికారికంగా వారు ట్వీట్ చేసారు ఉమ్, సంతోషం అని చెప్పని. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ట్వీట్ చేశారు. ఉమ్, బట్టి గారు పొద్దున వాయిస్ మెసేజ్ ఇచ్చారు. ఉమ్, కొండా సురేఖ గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు నామినేషన్కి వచ్చారు. ఉమ్, మొన్న ఆలస్యమై వేరే కార్యక్రమం ఉంటే జిల్లాకి వెళ్ళి వచ్చారు, వచ్చి ఆశీర్వదించి వెళ్ళారు. ఉమ్, దాదాపు 50 మంది ఎమ్మెల్యేలు కూడా వచ్చారు. ఉమ్. ఓకే. ఎవరైతే అందుబాటులో ఉన్న 40 నుంచి 50 మధ్యలో ఎమ్మెల్యేలు కూడా అందరు వచ్చారు. ఉమ్, అందరు కూడా ఈ డెసిషన్ చాలా మంచి డెసిషన్ అన్నారు. దానితో పాటు మదియాష్కి అన్న, జగ్గారెడ్డి అన్న, ఉమ్, బిహెచ్ హనుమంతరావు అన్న, ఉమ్, ఎవరైతే పెద్దలు ఎవరైతే ఉన్నారో, జీవన్ రెడ్డి గారు, అందుబాటులో ఉన్న ప్రతి ఒక్కరు, వారి మీడియా పరంగా కొంతమంది, సోషల్ మీడియాలో కొంతమంది, ప్రతి ఒక్కరు కూడా ఇది మంచి డెసిషన్ అన్నారు తప్ప ఏ ఒక్క చోట ఏ చిన్న విమర్శ కూడా రాలే. ఉమ్, ఓకే. మీరు కష్టపడలేదు చేయలేదని కూడా ఎవరు అనడానికి కూడా అవకాశం లేదు. అన్ని వీడియోలు చూసినా అర్థమైతే మా ఛానల్ ఓపెన్ చేసినా తెలిసిపోతుంది కదా. ఇప్పుడు ఫస్ట్ దయాకర్ అండ్ వెంకట్ రెండు పేర్లు వినిపించినాయి. మహేష్ కుమార్ గౌడ్ పేరు తెర మీదకి వచ్చింది. ఇది ఎట్లా ఈక్వేషన్? మీ పేరు ముందు నుంచి ఉందా, మధ్యలో యాడ్ అయిందా? లేదు దయాకర్ పేరు దీని విషయంలో ఎక్కడ కూడా నాకు సాటర్డే రోజు ఈవినింగ్ అన్నారు, ఉమ్, నీకు ఒక మంచి పదవి పార్టీ నేను గుర్తిస్తుంది అని చెప్పి ఉన్నతమైన వ్యక్తి ఒకరు చెప్పారు. ఉమ్, చెప్పినప్పుడు నేను కూడా అనుకున్నా, సరే ఎన్ఎస్ఏ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి వచ్చిన ఎంతోమంది, పొన్నమన్న కానివ్వండి, వంశన్న కానివ్వండి, ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు. ఒకటేసారి వాళ్ళకి లిఫ్ట్ దొరికింది. సరే నాకు ఏదో వస్తుందని నేను అనుకున్నా, ఉమ్, సరే మంచి కార్పొరేషన్ ఇస్తారు, ఏదో మంచిది ఇస్తారు అని చెప్పి నేను భావించిన. మీతో కూడా మాట్లాడాను, అదే దాంట్లో ఉండే. ఉమ్, దాని తర్వాత ఆల్ ఆఫ్ ఎ సడన్ గా ఇట్లా ఉంది అనేసరికి నేను అప్పుడు కూడా సరే పెద్ద పెద్ద వాళ్ళు అందరూ ట్రై చేస్తారు కదా, మనం దానిపైన ఆశపడి మనం లాబీ ఏదైనా చేయడం కూడా పొరపాటు అవుతుంది, దయాకర్ అన్న మహేష్ అన్న ఉన్నారని చెప్పి భావించినాం. ఉమ్, తర్వాత నీ పేరు పక్కా ఉంది, ఉమ్, మహేష్ అన్న దయాకర్ అన్న మధ్యలో ఉందన్నప్పుడు కూడా నాకు నమ్మసక్యంగా లేకుండే. అదేలే. వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నప్పుడు వెంకట్ పేరు తీసేస్తారు, నాకు వాళ్ళు మళ్ళీ చెప్తారు పిలిచి అని భావించిన. ఉమ్, అని ఇంకా వేరే దేనికో పంపుతారని, సరే పార్టీ ఏ నిర్ణయం తీసుకున్న దానికి కట్టుబడి ఉండాల్సిందని చెప్పి భావించిన. కానీ తర్వాత దయాకర్ అన్న సేవలు కేవలం ఇక్కడ గారు పార్లమెంట్లో ఉపయోగించుకోవాలని చెప్పి, ఎందుకంటే దయాకర్ అన్న తెలంగాణ ఉద్యమ సమయంలో మేధావి, అంటే అన్ని రకాలుగా వారికి ఉన్నంత జ్ఞానం అంటే బహుశా నాకంటే 10 సంవత్సరాలు ఆ జనరేషన్లో చూసుకుంటే ఎవరికి లేదు. అంటే సో వారి సేవలు ఇంకా పెద్ద స్థాయిలో వారిని పెట్టాలనుకుని బహుశా మహేష్ అన్న పేరు, మహేష్ అన్న కూడా సుదీర్ఘ కాలంగా ఆయన చాలా పెద్ద మహేష్ అన్న ఎన్ఎస్ఏ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి వచ్చారు, నేను ఎన్ఎస్ఏ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి వచ్చాను. కాబట్టి నేను ఎగ్జిస్టింగ్ మహేష్ అన్న ఎన్ఎస్ఏకి వెళ్ళి వచ్చి ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్ లెక్క ఉన్నారు. సో మహేష్ అన్న అనుభవం, మహేష్ అన్న కష్టం, మహేష్ అన్న త్యాగాన్ని చూసి మహేష్ అన్నకి ఇచ్చిండ్రు, నా కష్టం నా త్యాగాన్ని చూసి నాకు ఇచ్చారు. దయాకర్ అన్నకి ఇంకా పెద్ద పదవి ఇవ్వాలి, ఎందుకనంటే ఎమ్మెల్యే కంపల్సరీ అయిపోయే సీటుని త్యాగం చేసి పార్టీ కోసం కష్టపడి తిరిగిండు. కాబట్టి దయాకర్ అన్నకు బహుశా పార్లమెంట్కి పంపాలనే అవకాశంతో ఈ అవకాశం రాలేదనుకుంటున్నాను.